డిలిమిటేషన్. ఈ డిలిమిటేషన్ బిల్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు పాస్ చేయబోతుంది. మన లోక్సభ సీట్లు 550 నుంచి 850కి పెంచాలని ప్లాన్ చేస్తుంది. కాకపోతే దీనివల్ల మన సౌత్ ఇండియాకి చాలా లాస్ అవుతుంది. మన సౌత్ ఇండియాలో ప్రజెంట్ మన సౌత్ ఇండియాలో 23% ఉన్న లోక్సభ సీట్లు 19% పడిపోతాయి. అదే యూపీ కానీ బీహార్ కానీ చాలా యూపీలో ఉన్న సీట్లు 89 ఉంటే 120 అట్లా ఎగిరిపోతాయి. మన తెలంగాణ జీడిపి ఇండియాకి 5% కాంట్రిబ్యూట్ చేస్తే మన పాపులేషన్ వచ్చేసి 2.7 పాపులేషన్. అదే తమిళనాడు జీడిపి ఇండియాకి 12% కాంట్రిబ్యూట్ చేస్తే తమిళనాడు పాపులేషన్ వచ్చేసి 5.1. అలాగే కేరళ అండ్ కర్ణాటక ఈ మన సౌదర్న్ స్టేట్లు పాపులేషన్ కంట్రోల్ చేయడంలో చాలా కంట్రోల్ చేశారు కంపేర్ టు నార్త్ అండ్ సెంట్రల్. ఇవేమో పాపులేషన్ పెంచుకుంటూ పోయినా మనం పాపులేషన్ తగ్గించుకుంటూ వచ్చినాము. దీనివల్ల మనకి ఇప్పుడు లాస్ అవుతుంది. మనకు చాలా ఇది పని చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పని చేసి స్టార్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మన సౌత్రన్ స్టేట్స్ ఇండియా జీడిపికి 30% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ 30 మేము ఏమంటున్నామంటే డిలిమిటేషన్ బిల్లు యాజ్ పర్ పాపులేషన్ కాకుండా యాజ్ పర్ డెవలప్మెంట్, యాజ్ పర్ స్టేట్ కట్టే ట్యాక్స్ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.